ఒక అబద్ధం చెప్పాలంటే ఆ అబద్ధాన్ని నమ్మించడానికి ఇటుక మీద ఇటుక పెట్టి గోడ కట్టినట్టు 100 అబద్ధాలు చెప్పాలి. అందులో ఏ ఒక్కటి తప్పినా ఆ అబద్ధాల గోడ కూలిపోతుంది. ఆలోచించి నిజమే చెబుదాం, దీనివల్ల ఏదైనా కష్టం వస్తే భరిద్దాం అని మీరు ప్రయత్నించడం మొదలు పెడితే నిజమే చెప్తారు. నిజం చెప్పడమే ప్రారంభిస్తే, నిజం చెప్పడానికే అలవాటు పడితే ఇక మీరు చెప్పమన్నా అబద్ధం చెప్పలేరు. ఏమిటి ఎన్నిసార్లు పిలిపించుకుంటావు? ఏదో మోజుపడి అడిగితే మగవాడు కాదు. అమ్మా అమ్మా, ఏమిటి సీతమ్మా? ఆయన్ని పోలీసులు పట్టుకుపోయారమ్మా. ఏమిటి, రావుణ్ణి పోలీసులు పట్టుకుపోయారా? అవునమ్మా, ఆ ధర్మకర్త గారి భార్యని చంపేశాడని. ఏమిటి, ధర్మకర్త గారి భార్య పోయిందా? రాముడు చంపేశాడా? ఏమో బాబు, రాత్రి మన గుడానికి అలా కోనేటి దగ్గర ఎవరు చంపి పాడేశారంట. అది రావుడే చంపేశాడని పోలీసులు పట్టుకెళ్తున్నారు. ఆయన్ని మీరే కాపాడాలి బాబు. పచ్చబద్ధం. రాత్రంతా రాముడు నా కళ్ళకితే ఉన్నాడు. నేను కథ చెప్తున్నంతసేపు అభిమన్యుని ఒళ్ళో పెట్టు కూర్చున్నాడు. అభిమన్యుని వాడే ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చాడు. వాడితో పాటు ఇక్కడే పడుకున్నాడు. పొద్దున్న లేచి ఇక్కడి నుంచి వెళ్ళాడు. ఈ మాటే చెప్పాను బాబు, ఎంత చెప్పినా పోలీసు వాళ్ళు వింటలేదు. నేను చెప్తాను, కోర్టుకు వెళ్లి రాముడు నిర్దోషి అని నేను సాక్ష్యం చెప్తాను. నువ్వు అధైర్య పడుకు సీతమ్మా. ఆయనే కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్తే మీ ఆయన్ని విడిచిపెట్టేస్తారు. పట్టణానికి వెళ్తున్నట్టున్నావు? అవును బాబు. సరాసరి కోర్టుకే వెళ్తున్నట్టున్నావు? అవును బాబు. రాముడు నిర్దోషి అని సాక్ష్యం ఇవ్వబోతున్నట్టున్నావు? అవును బాబు. మరి దోషి ఎవరని చెప్పబోతున్నావు? తెలియదు బాబు. నేనే. అబద్ధం అనుకుంటున్నావా? నిజమైతే ఇంత నిర్భయంగా ఎందుకు చెప్తున్నాడు అనుకుంటున్నావా? దేవుడి ముందు ఒక్కసారి నిజం చెప్పేస్తే ఆ తరువాత దేవుడి మీద ప్రమాణం చేసి ఎన్ని అబద్ధాలు చెప్పినా తప్పులేదు. రాముడికి నా భార్యకి అక్రమ సంబంధం ఉంది కాబట్టే వాడెక్కడుంటే అది అక్కడే ఉంటుంది. రాత్రి నీ కథలో నువ్వున్నావు, దాని కథలో అది ఉంది. వాళ్ళిద్దరి కథ నా కళ్ళారా చూశాను. అందుకే ఇక్కడ నీ కథ జరుగుతుండగానే అక్కడ దాని కథ ముగించేశాను. ఈ కథ ముగింపు రాముడి మీదకి తిప్పాను. రాముణ్ణి కూడా నా కథ నుండి తొలగించాను. ఇప్పుడు నా కథలోకి పోలీసులు రాకూడదనుకున్నా, ఈ కథ అడ్డం తిరగకూడదనుకున్నా నువ్వు కోర్టుకు వెళ్ళకూడదు. వెళ్ళినా రాముడు నిర్దోషి అని సాక్ష్యం చెప్పకూడదు. చెప్తే నీ భార్య బిడ్డలకు ద్రోహం చేసిన వాడి అవుతావు. ఈ గుడికి మరో పూజారిని తెప్పించిన వాడి అవుతావు. ఆలోచించు, కోర్టులో ఏం చెప్తావు? దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. మీ పేరు? శివయ్య. హత్య గావించబడ్డ ధర్మకర్త రామలింగేశ్వరరావు గారి భార్యను మీరు చివరిసారిగా ఎప్పుడు చూశారు? ఆమె చనిపోయిన రోజు సాయంత్రం. ఎక్కడ? గుడిలో. నేను కథాకాలక్షేపం చేస్తూ ఉండగా చూశాను. ఆమె కథ మధ్యలోనే లేచి వెళ్ళిపోయారు. ఆ తరువాత ఆమె ఇంటికి చేరలేదు. ఆ సమయంలోనే ఆమె హత్య చేయబడి ఉండాలి. అప్పుడు టైం ఎంత ఉంటుందని మీరు అనుకుంటున్నారు? బహుశా 7-8 మధ్య కావచ్చు. కరెక్ట్. డాక్టర్ రిపోర్టు ప్రకారం కూడా ఆమె 7-8 గంటల మధ్యలోనే హత్య చేయబడిందని ఉంది. ఈ హత్య మీకు అతి సన్నిహితుడు, మీ ఇంటి పనులు చూసి పెట్టే రాముడు అనే యువకుడు చేశాడని, 1-2 సార్లు ఆమెను వెంటబడి వేధించాడని, ఆమె ఒంటరిగా లేచి వెళ్లడం చూసి ఆమెను అనుసరించి ఆమెను బలాత్కరించబోతే, ఆమె తిరస్కరిస్తే ఆమె మీద ఉన్న కోపంతో, కసితో ఆమెను హత్య చేశాడని అతనిపై అభియోగం. లేదు, అదంతా అబద్ధం. అలా జరగడానికి వీల్లేదు. ఆ సమయంలో రాముడు నా కళ్ళ ముందరే ఉన్నాడు. కథాకాలక్షేపం పూర్తయ్యే వరకు నాతోటే ఉన్నాడు. పూర్తయిన తరువాత నా అభిని తీసుకుని నాతో పాటే మా ఇంటికి వచ్చి రాత్రి అక్కడే పడుకుని తెల్లవారి సూర్యోదయం అయిన తర్వాత లేచి వెళ్ళాడు. రాముడు ముమ్మాటికి హత్య చెయ్యలేదు, చెయ్యలేదు, చెయ్యలేదు. మరైతే ఎవరు చేస్తుంటారు?
అసలు ఎవరు చేస్తుంటారో మీకు తెలుసా? తెలుసు. ఎవరు? ధర్మకర్త రామలింగేశ్వరరావు గారు. భర్త తన భార్యని తన చేతులతో హత్య చేశాడా? ఇంపాసిబుల్. తనే స్వయంగా చెప్పారు. ఒక నేరస్తుడు నేరం చేశానని కోర్టు ముందు చెప్పకుండా మీ ముందు చెప్పుకున్నాడా? నాకు భయపడి చెప్పలేదు, నన్ను భయపెట్టడానికి చెప్పాడు. నేను కోర్టుకొచ్చి సాక్ష్యం చెబితే నన్ను నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని బెదిరించి మరీ చెప్పాడు. శివయ్య ఎవరు? ఏమండి, పోలీసులు వచ్చారు. ఏం బాబు? శివాలయం తాళం చెవులు ఎవరి దగ్గర ఉంటాయి? నా దగ్గరే ఉంటాయి. వేరెవరి దగ్గరైనా ఉంటాయా? లేదు బాబు. అయితే ఓసారి గుడి తలుపు తెరవండి. మీరు ఇక్కడే ఉండండి, లోపలికి వెళ్ళండి. ఏమిటి బాబు, ఏమిటిదంతా? దేనికోసం? సార్, ఇది దొరికింది. ఏమిటి ఇది? ఎక్కడికెలా వచ్చింది? సాక్ష్యాధారాలను బట్టి ఈ హత్య రాముడే చేసినట్టు కోర్టు వారు నమ్ముతున్నారు. ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం అతనికి 7 సంవత్సరాలు శిక్ష విధించడమైనది. అతనితో పాటు మరణశిక్ష విధించవలసిన హత్యా నేరంలో భాగస్థుడైన హంతకుడికి అనుకూలంగా తప్పుడు సాక్ష్యం చెప్పి అతన్ని రక్షించ ప్రయత్నం చేసినందుకు శివయ్య అనబడే ఆ ఊరి గుడి పూజారికి ఐపీసీ సెక్షన్ 201 ప్రకారం 7 ఏళ్లు శిక్షను, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని పవిత్రమైన దేవాలయంలో దాచి పోలీసుల్ని తప్పుత్రోవ పట్టించాలని ప్రయత్నించినందుకు మరో 3 ఏళ్ల కఠిన శిక్షను కోర్టు వారు ఖాయపరచడమైనది. ఈశ్వర, పరమేశ్వర, చట్టానికి కళ్ళు లేవంటారు, నీకు 3 కళ్ళంటారు. కళ్ళు లేని చట్టానికి 3 కళ్ళున్న నీకు పెద్ద తేడా కనిపించలేదురా. నువ్వున్నావని, నీ ఉనికి నిజమని నమ్మి అడుగడుగునా గుళ్ళో అడుగు పెట్టే ప్రతి వాడికి నిజమే చెప్పాలి, నిజమే చెప్పాలి అని ఉపన్యాసాలు ఇచ్చనే. నువ్వు రాయవని తెలిసినా, నీ ఉనికి అబద్ధమని తెలిసినా, అబద్ధాలు చెబుతూ ఉంటే నోరు మూసుకొని వినే పిరికివాడివని తెలిసినా ఈ బోనులో నిలబడి ఈ అబద్ధాలే చెప్పేవాడినిరా. నిజం చెప్పడమే నేరమైతే ఇలా 10 మంది ముందు నన్ను నిలబెట్టి శిక్షించడానికి బదులు ఈ తలుపులు తీసినప్పుడు మూసినప్పుడు నన్ను ఒంటరిగా నిలబెట్టి నిజం చెప్పకురా, తప్పురా అని చెప్పుంటే నేనిక్కడ నిజం చెప్పుండేవాణ్ణి కాదు స్వామి. 30 ఏళ్లుగా నీకు చేస్తున్న సేవకి పుణ్యఫలంగా 10 ఏళ్లు శిక్ష విధించేవా స్వామి? శంకరా, ఈ 10 ఏళ్లు శిక్ష అనుభవించి తిరిగి వచ్చిన తర్వాత నన్ను ఏం చేయమంటావయ్యా? నన్ను ఇంకెవరికి సేవ చేయమంటావయ్యా? వద్దు, వద్దు, ఇంతవరకు చేసిన సేవలు చాలు. నువ్వు నిజంగా దేవుడు అయితే ఈ చట్టాలకి, న్యాయాలకి, ఈ సాక్ష్యాలకి, ప్రతి సాక్ష్యాలకి, ఈ వాదులకి, ప్రతివాదులకి నువ్వు భయపడితే, నలుగురిలోకి వచ్చి నిలబడడానికి నీకు భయం అయితే నాకు కనిపించవయ్యా, నాకు కనిపించు. నేను నిన్ను నమ్మింది నిజమైతే, నేను నిన్ను ఆరాధించింది నిజమైతే, నేను నీకు చేసిన సేవలు నిజమైతే, నేను ఎవరిని నిందించకపోవడం నిజమైతే
పరుషంగా మాట్లాడకపోవడం నిజమైతే, నా సేవలు నిస్వార్థమైతే, అది నిజమని నువ్వు నమ్మితే రా రా, నన్ను తీసుకుపో. రా. ఏమండి? ఏమండి? ఏమండి?